నమో అన్న సినిమా గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, టీజర్ చూసారు, ట్రైలర్ చూసారు అండ్ డైరెక్టర్ గారి స్పీచ్కి ఫ్యాన్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు. కాబట్టి యాంకర్గా నేను చేయాల్సింది ఏంటంటే ఈ సినిమా గురించి అడగాలి. నమో అంటే ఏంటి, నమో అంటే నరేంద్ర మోదీనా, నమో అంటే ఆధ్యాత్మికత సినిమానా, నమో అంటే ఏంటి అనేది కనుక్కోవాలి. కాకపోతే హాస్యం మాత్రం ట్రైలర్లో మనకు అర్థమైంది. దేవుడు కనిపించలేదు, మేబీ ప్రాబ్లం నుంచి దేవుడు వస్తాడా, లాస్ట్లో దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం బయటకు వస్తుందా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. నా బ్రెయిన్ ఎక్కువ వాడకుండా ఇక్కడ నలుగురు ఉన్నారనమాట. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య రెడ్డి గారు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన విశ్వాంత్ అండ్ విస్మయశ్రీ అండ్ అలాగే అనురూప్ అనమాట. అమ్మయ్య కరెక్ట్గా చెప్పేసి ఆ పేర్లు. అది అదిరిపోయినందుకు కొట్టినట్లేదు, ఇంట్రో ఎక్కువైంది ఆపండి అన్నట్టు కొట్టు. థ్యాంక్ యూ సో మచ్. యా 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 అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది నాకు కూడా తెలీదు, కొన్నిసార్లు అలా వస్తుంటుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, మీకు నర్వస్నెస్ ఉంది కదా ఇప్పుడు కూడా? లైట్గా ఉందండి. లైట్గా ఉంది. ఎలా పోవాలంటే టైం పడుతుందా? నైటే పెట్టుకున్నామండి ఇంటర్వ్యూ, మీలోని ఇంకో మనిషి వస్తాడని. యాక్చువల్లీ బికాజ్ మీరు మార్నింగ్ ఒకలా ఉంటారు, నైట్ ఒకలా ఉంటారు అని చాలా పబ్లిసిటీ చేశారు మీ యాక్టర్స్. అవునండి. ఏంటండి అసలు ఫస్ట్ నేను నమో గురించి కంటే నాకు ఇది క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. మార్నింగ్ ఎలా ఉంటారు మీరు, నైట్ ఎలా ఉంటారు మీరు? అంటే యాక్చువల్లీ అంటే దానికి ఆన్సర్ మన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక అర్థమైందండి. ఎందుకంటే ఆ లోపల మనం రివీల్ చేస్తే అది కరెక్ట్ ఉండదేమో అని నా ఫీలింగ్ అండి. దీనికి ఓటీటీకి సంబంధం నాకు అర్థం కాలేదు. అంటే ఆడియన్స్ ఈ మధ్య దేనికి కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్కే తెలియట్లేదండి యాక్చువల్లీ. సో ఏదో ఒకటి నైట్ అంటే ఎట్లుంటాడు వీడు, దాని మీద వాళ్ళు ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేసుకొని అట్లా ఏమన్నా అయిద్దేమో అని, అది వైరల్ అయిద్దేమో అని వీళ్ళు అన్నారేమో అని నా ఫీలింగ్ అండి. నేను ఏదో క్వశ్చన్ అడిగాను, ఆయన ఏదో ఆన్సర్ చెప్పారు, క్వశ్చన్ ఏదో మర్చిపోయినట్టు అనిపించింది నాకు. బట్ నేను ఇంకో క్వశ్చన్ డైరెక్ట్ విశ్వాంత్ని అడుగుదాం అనుకుంటున్నాను. విశ్వాంత్, నమో అంటే ఏంటి విశ్వాంత్? టైటిల్, కాన్సెప్ట్ సంబంధం ఉందా లేదా? డెఫినెట్లీ అండి. నమో ఇస్ అ వెరీ బిగ్ నేమ్. నరేంద్ర మోడీ, ఓం నమో వెంకటేశ. అది నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను, మీరు కొత్తగా చెప్పండి కదా. నమో అంటే నగేష్ మోహన్, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇదా పెట్టారా, పేర్లతో వస్తుందా ఇక్కడ సంబంధం? అంత పెద్ద పెద్ద పేర్లకి ఈ పేర్లను కలిపారనమాట మీరు. మా పేరుకే మోడీ గారు అలా పెట్టుకున్నారు. ఓకే, మీ పేరును చూసి ఆయన ఆల్రెడీ అన్నేళ్ల క్రితం ఆయన పెట్టేసుకున్నారు. ఓకే, ముందు చూపు. ఆయనకి నిజంగా విజన్ చాలా బాగుంటుందంటే తెలుసు, ఇప్పుడు అర్థమైంది. ప్రధానమంత్రి గారి మీద మనం అలాంటివన్నీ వేయకూడదు, పిఎం గారి మీద కామెంట్స్. సో అది ఇది ఎడిట్ చేసుకుంటారు ఎలాగో నాకు తెలుసు. సో విశ్వాంత్, మీలో ఆయనలోనే కాదు మీలో కూడా ఒక వేరే వ్యక్తి ఉన్నారని అర్థమైంది. అంటే కెమెరా పెట్టగానే చాలా రెండు చేతులు దగ్గరకు వచ్చి, దానికంటే ముందు సెటైల్ మీద సెటైల్ పడుతూ, ఏంటిది కెమెరా ముందు కెమెరా వెనుక? నేను జనరల్గా కొంచెం ఐఎమ్ వెరీ షై అండి. జనరలీ ఐఎమ్ ఇంట్రోవర్టెడ్ షై కిడ్ గ్రోయింగ్ అప్ ఆల్సో ఆల్ మై ఏజ్. ఓకే, కొంచెం బిలీవబుల్గా లేదు కానీ బట్ దాని నుంచి బయటకు రావడానికి ఐ థింక్ ఐ చోజ్ యాక్టింగ్. సో దట్ యాక్షన్ టు కట్ మధ్యలో నాలా ఉండక్కర్లేదు, ఇంకోలా ఉండొచ్చు, ఓపెన్గా ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఐ నీడ్ నాట్ బీ మై సెల్ఫ్, ఐ కెన్ టెల్ అబౌట్ మై ఫిలిం, అబౌట్ మై క్యారెక్టర్. నేను సో ఆ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. సో అది ఎక్కువ కిక్కేస్తుంది నాకు. సో అందుకు అదర్వైజ్ ఐఎమ్ వెరీ సెక్లూడెడ్, మాట్లాడలేను. పంచులే వేస్తారట మీరు, మాటలు తక్కువ, యాక్చువల్లీ సెటైర్లు ఎక్కువ అందరి మీద అని విన్నాను నేను. అబద్ధాలు విన్నారు మీరు, అన్ని ఆరోపణలే అంటారా? ప్రూవ్ చేయడానికి వాళ్ళంత శక్తి లేదంటారా వాళ్ళ దగ్గర? చూద్దాం, కనుక్కుందాం అలాంటిది. సో లైన్లోనే వద్దాము, యాక్చువల్లీ విస్మయ్ దగ్గర ఆగుదాము. విస్మయ్, ఏంటి మీరు ఓన్లీ రెడ్ని వదలరా ఈ సినిమా అయ్యేంత వరకు? అసలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీరు పింక్లో వచ్చారు, ఆల్మోస్ట్ రెడ్లా కనిపిస్తుంది అది కెమెరా అటు ఇటు అయితే కూడా. సో ఇది ఇప్పుడు రెడ్లోనే వచ్చారు, ఏంటిది మీకు ఈ కలర్కి? అంటే సార్ క్యారెక్టర్ అంత బాగా చెప్పారనమాట. సో నేను కూడా క్యారెక్టర్కి అంత బాగా అటాచ్ అయిపోయాను. ఓకే, షీఈస్ డేంజర్. ఓకే, డేంజరస్ యాక్టర్స్ అంటున్నారు, అంత బాగా మీరు యాక్ట్ చేస్తారని. ఏదో అందరు సపోర్ట్ అండ్ అందరు కోఆపరేషన్తో. బట్ ఆ లుక్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ లుక్ మనం చూడడానికి దొరుకుతుంది. అవును, అంటే మరి అంత బ్రౌన్ కలర్ మేకప్ అయ్యారు, బట్ అలానే ఉంటాం మ్యాక్సిమం. ఇంట్లో వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నప్పుడు అన్నీ అలాగే ఉంటాయి, సేమ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ ఇంట్లోకి మీరు ఎప్పుడు తొంగి చూసారు? చూడడానికి తెలుస్తాయి కదా, ఆవిడ పనులాడు అలాగే చేసుకుంటాం కదా. మరి మీకు మరీ ఇంట్రెస్ట్ ఎక్కువ, అలానే ఉంటుంది మరి. సో యా, బట్ డిఫరెంట్ లుక్ అండ్ అడవిలో షూట్
ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ అడగాలి డెఫినెట్గా, ఎందుకంటే అమ్మాయిలకి కొంచెం కంఫర్ట్, బికాస్ చేంజింగ్కి ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు, అవసరం లేదు, అందుకే అడవిలో పెట్టారండి. అసలు చేంజింగ్ ప్రాబ్లమే లేదు కదా. కాకపోతే వాష్రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ యూజ్ చేయాలన్నా కొన్ని ఉంటాయి, యూనో నైట్స్ ఎంత షూట్ ఉందనేది నాకు తెలీదు, బట్ ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ ఫర్ యూ లైక్ ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్స్ ఉన్నాయా దీంట్లో? ఛాలెంజింగ్ అంటే ఫస్ట్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ లైక్ మై స్కిన్ ఆర్ మీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నేను ఫారెస్ట్లో చెప్పారు మీరు ఐలో విక్రమ్లా తయారయ్యారు. ఐలో విక్రమ్లా కాదు, బట్ ఎలర్జీ. సో అలాంటివి ఫేస్ చేసాము. అండ్ రెస్ట్ రూమ్ అండ్ ఆల్, డ్రెస్ చేంజింగ్ అండ్ ఆల్కి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, బికాజ్ మేము ఏదో టైం షెడ్యూల్కి ఇలా చెయ్యాలి అలా ఏం లేదు. వెన్ ఎవర్ ఐ నీడ్ ఆర్ ఎనీ వన్ నీడ్ స్పేస్ టు గో టేక్ అ బ్రేక్ ఫర్ లైక్ 5 minutes 10 minutes సార్ వాళ్ళు ఇచ్చేవారు. కానీ ప్రాబ్లం ఒకటే ఏముండిందంటే మా సెట్ నుంచి రెస్ట్ రూమ్కి అయినా చేంజింగ్ రూమ్కి అయినా ఇట్ వాస్ 30 minutes. అయినా సరే టీం మొత్తం వాళ్ళ టైం పక్కన పెట్టి ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హర్ టు యూజ్ అ రెస్ట్ రూమ్ ఆర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు టేక్ ఎ బ్రేక్ అనేసి అర్థం చేసుకొని కలిసి చేసాం ప్రాజెక్ట్. రైట్, ఇంకా అది తప్పదు, దట్స్ నేచర్స్ కాల్, వి కాంట్ స్టాప్. సో కానీ ఇంకొకటి ఏంటంటే ఒక్కరు వెళ్తే పక్కన వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. ఇట్స్ లైక్ అలా అలా ఉంటుంది. ఒకసారి వాటర్ ఇప్పుడు విశ్వాంత్ తాగుతుంటే నాకు కూడా తాగాలి, లైక్ దట్, అలానే అది కూడా. సో యా, పర్లేదు, నేను ఆపుకోగలుగుతున్నాను దాహాన్ని. సో మీరు ఏమంటారు, ఫస్ట్ ఈ ఫిలింకి వస్తుంటేనే కొత్తగా స్టార్ట్ చేస్తేనే లైక్ అలా కాదు 100 films ఓల్డ్ యాక్టర్లా చేశారని డైరెక్టర్ ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. మీరు మాకు తెలియకుండా కన్నడ, మలయాళం, భోజ్పూరి లాంటి సినిమాలు అన్న నటించి రావడం జరిగింది. సో ఫర్ యూ ఫస్ట్ ఫిలిం డెఫినెట్లీ బోల్డ్ అని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, బోల్డ్ అంతా నేర్పిస్తుంది. ఎవరు నేర్పించారు, ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఒక్కొక్కరు ఒకటి నేర్పించారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఏది క్విక్గా చెప్పండి. విస్మయ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? విస్మయ దగ్గర నుంచి టైంకి రావడం నేర్చుకున్నా. రావడం, టైంకి రావడం. విశ్వాంత్ రారా? విశ్వంత్ వస్తారు. అక్కడి నుంచి నేనేం చెప్పలేదు, జనరల్ నాలెడ్జ్. టైంకి అతను కూడా టైంకి వస్తారు. ప్లస్ ఇంకా అందరితో ఎలా ఉండాలి, కొత్తగా వచ్చా కదా, సో డిసిప్లిన్ అండ్ ఆల్, అది ఆయన రామ్ చరణ్ తేజ్ నేర్చుకున్నారు, గారిని నేర్చుకుని ఆయన దగ్గర నేర్చుకున్నాను. అక్కడ ఆర్సీ నుంచి వచ్చింది, ఇక్కడ మీకు అలా ఇట్స్ లైక్ అండ్ ఆదిత్య భయ గురించి అయితే మోస్ట్లీ ఐ వర్క్డ్ ఆన్ ద క్యారెక్టర్ విత్ హిమ్. సో అతన్ని చూసే కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. లైక్ ఐ సెడ్, ఏ టైంలో నేర్చుకున్నారని అడగాలి. డేలో ఏం నేర్చుకున్నారు, నైట్ యు ఓన్లీ రివీల్డ్ ఇట్ కదా. మీరే నైట్ అంటే అది వేరే అండి. ఎట్లా అంటే నైట్ కొంచెం పొద్దునంతా వర్క్ మోడ్ లో ఉంటారు కదా, నైట్ కొంచెం ఇంకా హిల్ చిల్ అనమాట. కొంచెం చిల్ అంటే లైక్ ఇంకా హిల్ బీ హిమ్సెల్ఫ్. ఐ నో. సో దట్ ఈస్ వాట్ ఈస్ మోహన్. అంటే చిల్ అంటే మీరు ఫారెస్ట్ లో చేశారు కదా, అది నైట్ ఇంకా ఎక్కువ కోల్డ్ ఉంటుంది కదా అక్కడ, అది దట్స్ చిల్. చాలా చలేసింది అక్కడ. యా, దట్స్ చిల్. ఈ క్వశ్చన్ చిల్ ఇంకా. సో మీరు అలాగే ఈ ఫిలిం నుంచి ఏం నేర్చుకున్నాను అడిగాం. ఈ ఫిలిం నుంచా, ఇట్స్ అ గుడ్ ఫిలిం అండి. లైక్ ఆ క్యారెక్టర్స్ కానీ అండ్ ఇప్పుడు మనకి ఈ ఫిలింలో మీరు చూస్తే ఎక్కడ మీకు ఒక కాంక్రీట్ బ్లాక్ దొరకదు, ఏం దొరకదు, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఇక్కడ బిల్డింగ్స్ అనేది ఏమి ఉండదు. సో మేము అక్కడ ట్రావెల్ అయ్యాక మాకు తెలిసింది లైక్ నేచర్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఒక బ్రేక్ లాగా, గెట్ అవే లాగా, యు జస్ట్ గో అండ్ యూ థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్, ఈ రష్ నుంచి అలా బయటకి రావాలి అని. అండ్ మేము కూడా అలా ఇంకా ట్రిప్లు వేద్దామని ప్లాన్ వేసాము. లైక్ ఆల్మోస్ట్ మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు 25-30 days నో ఫోన్స్, ఎంత కంఫర్టబుల్. సిగ్నల్స్ ఉండవు, ఫోన్లో ఉన్న సిగ్నల్స్ ఉండవు. సో ఓన్లీ థింగ్ నైట్ 9 to 9:30 ఏదో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వైఫై ఉండేది. ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా ఓకే బతికే ఉన్నాను నేను, ఏం పర్లేదు అని చెప్పేవాళ్ళు. అదర్వైజ్ నో ఫోన్ కాల్స్. బ్రిలియంట్ ఉండేది నిజంగా. నాకు ఇక్కడ బ్రిలియంట్ ఎవరు అనిపిస్తున్నారంటే డైరెక్టర్. బేసిక్గా మిమ్మల్ని ఇక్కడ సిటీలో పెట్టారనుకోండి, మీ కాల్స్ వల్ల బ్రేక్స్, మీ స్కెడ్యూల్స్ దొరకకపోవడం వల్ల బ్రేక్స్, మీరు మళ్ళీ ఒక్క 5 నిమిషాలు బ్లాక్ కాఫీ తాగొస్తా అంటే బ్రేక్స్, అక్కడికి తీసుకెళ్తే ఏం ఉండదు, హ్యాపీగా సరెండర్ అంతే. కంప్లీట్గా సరెండర్ అయిపోయా రాధిక అన్నట్టు మీకు కంప్లీట్గా అంతేనండి. అదే దాంతో ఆలోచించి అలా కూడా కలిసి అలానే కాదండి. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ రాసేటప్పుడు అంటే బేసిక్గా ఈ సిటీ బ్యాక్ డ్రాప్ సినిమాలు 100కి 90+ ఉంటాయి కదండి. సో ఆ మొనాట్నెస్ బ్రేక్ చేద్దామని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అవుట్ అండ్ అవుట్ రాశానండి సినిమా. సో మనకి ప్రతిదీ కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుందండి సినిమాలో. కామెడీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే బయట సినిమాల్లో అంటే వాటి గురించి మాట్లాడలేదు, పంచు ఈ కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ అట్లా, అంటే ఆర్గానిక్గా ఫన్ జనరేట్ అయిందండి సినిమా. ఆర్గానిక్గా జనరేట్ అవుతుంది ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. కానీ మీరు తీసుకున్న పాయింట్ చాలా పెద్దగా ఉంది, జింకని వేటాడడం అనేది.
దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అవునండి అవును. ఎస్పెషల్లీ సల్మాన్ లైక్ ఇలా ఖాన్స్ యా చాలా మంది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంత పెద్ద ప్రాబ్లమ్ మీరు ఇంత ఫన్నీ వేలో అంటే యాక్చువల్గా అంటే మా సినిమాలో కమాల్ ఖాన్ ఫేస్ చేశాడండి, సల్మాన్ ఖాన్ ఫేస్ చేయలేడు అంత పెద్ద ప్రాబ్లం. సో మళ్ళీ దాని మీద పెద్ద స్క్రీన్ టైం ఉండదండి సినిమాలో. కాకపోతే ఆ చిన్న రేడియోలో వచ్చే ఒక చిన్న న్యూస్ అది ఇట్ సెల్ఫ్ ఒక క్యారెక్టర్ రేంజ్లో ఉంటుందండి దాని ఎఫెక్ట్. ఓకే అదండి. వావ్. సో విశ్వాంత్, మీరు ఇంతకుముందు మీకు యాక్టింగ్ కొత్త కాదు, ఫిలిమ్స్ కొత్త కాదు, బట్ దీంట్లో కొత్తదనం ఏం కనిపించింది వెన్ ఆదిత్య వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు? ఫర్ యూ లైక్ ఇందులో అదే ఇది యూఎస్బి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి, ఇది న్యూ పాయింట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి అనిపించింది ఏంటి? నాకు ఈ జాన్రా ఫ్రెష్గా అనిపించింది. జనరలీ మన వాళ్ళు మనం ఏం చేసినా వీళ్ళు ఎండ్ అప్ కీపింగ్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ ట్రాక్లోకి అలా వెళ్ళాలి రావాలి లేదా. కానీ ఈ జాన్రా ఇద్దరమే స్టిక్ అయ్యాం, నేను ఆడు ఇద్దరున్నాం, ఒక ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళు వెళ్తాం అనేది ఆ బడ్డీ ఫ్లిక్ అనే జాన్రాకి స్టిక్ అయి ఉన్నాం, ఎక్కడా మారలేదు. సో అది నాకు బాగా పర్ఫెక్ట్ అనిపించింది. అంటే ఇలాంటి యంగ్ కామెడీ ఎక్స్పెరిమెంట్లు మనమే చేయాలి ఇంకా ఎట్ దిస్ ఏజ్ అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ మై కెరియర్ ఇన్ సినిమా. సో అది బాగా నచ్చి ఐ థాట్ ఇది యూఎస్పీ. సెకండ్ వన్ ఎనర్జీ ఆఫ్ ది క్యారెక్టర్స్ నచ్చింది. ఇద్దరు కొంచెం ఎనర్జెటిక్ గైజ్, సో దే కెన్ ఓపెన్ అప్, దే కెన్ ఏదైనా టక్మని చెప్పొచ్చు మనం. ఇదేమి మనం సినిమాటిక్గా లుక్ చూడండి అది చేయండి అని వీఆర్ నాట్ ఇన్ఫర్మేటివ్గా ఇవ్వట్లే ఆడియన్స్కి, కుల్లా ఇస్తున్నాం ఆడియన్స్. సో ఆ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీలు నచ్చినాయి. రైట్. కాదు, ఇక్కడ మెన్షన్ చేసేది విశ్వాంత్ హీరో డెఫినెట్లీ, సెకండ్ హీరో అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు, కానీ ఒకటే హీరోయిన్ ఉన్నారు. ఇందాక ఎవరు మాట్లాడుతా హీరో హీరోయిన్ ఇంకో హీరోయిన్ అంటే నాకు ఎలా ఉండిందంటే నేను ఆడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా తిరిగా మొత్తం సినిమా అంతా. ట్రైలర్ లో చూస్తే మీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది చాలా అనిపించింది. మంచి కెమిస్ట్రీ. ఐ లవ్డ్ ఇట్ ఆల్సో. నాకు యాక్చువల్ నేను లేట్గా వస్తున్నాను అంటే ఈవెంట్కి అర్థం కాలేదు. అదే ఒకవేళ తన ఈవెంట్కి రాకపోయినా సరే మేము ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా సరిపెట్టేస్తాం. ఫోటో కంఫర్ట్ వస్తుంది. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కూడా అని రూపుతో ఇలా పట్టుకుని ఫోటో. వినడానికి చాలా తేడాగా ఉంది విశ్వాంత్. అందుకే భయపడతారు. ఫ్రెండ్షిప్ అది అదే బ్రోహుడ్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అండ్ బ్రో అంతే బ్రో. క్రేజీ క్రేజీ. బట్ యా నిజంగానే ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అనిపించింది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో. చాలా ఫ్రెండ్షిప్ మీద సినిమాలు వచ్చి ఉంటాయి, బట్ కాలేజ్ ఫ్రెండ్స్ యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చాయి. ఇద్దరు గురించి రాలా. యా ఇద్దరే ఫ్రెండ్స్ ఉండి, అది కూడా ఒక ఫ్రెండ్ మరీ నాటీగా ఉండి, రియల్ లైఫ్ లో కూడా అను చాలా నాటీ అనిపించింది. చాలా అండి. చాలా అంటే ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు మీరు రియల్ లైఫ్ లో ఈ షూటింగ్ డ్యూరింగ్ దిస్ షూట్? ఐ థింక్ ఈ షూట్ అయినప్పుడు తర్వాత నా లైఫ్లో ఎవడో ఒకటి రాత్రి 2ంటికి ఫోన్ చేసి భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా, ఏం లేదురా 2ంటికి ఏం చేస్తున్నాను, సరే ఫ్రీయా అయితే కలుద్దాం అంటాడు. సో అంత కంఫర్ట్ లెవెల్లో వచ్చిన క్లోజెస్ట్ ఫ్రెండ్ నాకు ఈడయ్యాడు చాలా రోజులు. 2 వరకు మీరేం చేస్తున్నారు పడుకోకుండా? 2ంటికి ఎప్పుడు రాలేదు, 2ంటికి వచ్చిందా? 2ంటికి వెళ్ళావు ఇంటి నుంచి. జస్ట్ చెక్ ఆన్ ఇంకా కొంచెం బ్యూటీ స్లీప్ అదంతా ఉండాలి కదా, సో ఐ కేర్. ఇది నిజంగా వేరేలాగే సౌండ్ చేస్తుంది నాకు. ఇంకా ఓకే ఇది నమో సినిమా. ఓకే ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? కంప్లీట్లీ మేము ఓకే అదే వద్దులేదు. ఇప్పుడు మీరు అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎదురుగా మీ మధ్యలో ఉన్నారు కదా, మీరేదన్నా చెప్పండి. సో ఇంతకీ మీ కెమిస్ట్రీ ఆయనతో బాగా వర్కౌట్ అవుతుందా, ఆయనతో బాగా వర్కౌట్ అవుతుందా, ఎలా చూడడానికి దొరుకుతుంది స్క్రీన్ మీద? అంటే మంచి క్లారిటీతో ఉన్న క్యారెక్టర్ నాది, సో మూవీ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటే ఎవరితో బాగా వర్కౌట్ ఉంటుంది. ఏంటిది ఎంత మీ మెజారిటీ ఇక్కడ ముగ్గురుంటే మాత్రం మీరు మరి అంత హర్ట్ అవుతారు అనుకోలేదు. నెక్స్ట్ చాలా చెప్పాను సినిమాల గురించి అన్నట్లు. సో అలాగా స్టీల్ యువర్ హార్ట్ అన్నట్టు మన దే స్టీల్ అవర్ హార్ట్స్ లాస్ట్ కి. అండ్ దేర్ టు సపోర్ట్ యు. పక్కన నీలాంటి ఉంటే అందుకే మీరు అందుకే అమ్మాయిలందరూ అంత క్లారిటీగా ఉంటారు. ఓకే దొంగలు కాబట్టి క్లారిటీగా ఉంటారు, చాలా క్లారిటీగా ఉంటారు. ఓకే దీని మీద స్పందించాలి వెంటనే మీరు. ఆదిత్య గారు చెప్పండి సార్. ఆయన అమ్మాయిలు కదా, ఆయన చెప్పమంటే ఆయన ప్రస్తుతానికి నా క్వశ్చన్ వచ్చే వరకు నేను మాట్లాడంటారు. యా బట్ యా రోల్ గురించి మాట్లాడదాం. యూ ఆల్రెడీ రన్ ఆఫ్ ఫ్యూ ఫిలిమ్స్ అనమాట బిఫోర్ చెప్పిండే. అండ్ సేమ్ డిఓపి గారు కాంబినేషన్ ఏంటి, ఈ కాంబినేషన్ కూడా డైరెక్టర్ గారు కాంబినేషన్ కూడా కంటిన్యూ అవుతుందా? పార్ట్ 2 ఉందా నమోకే? చూడండి నమోక్ పార్ట్ 2 ఉండొచ్చండి, చెప్పలేదు. లీడ్ వదిలేరా ఏమైనా? లీడ్ ఉందండి.
నిజంగా లీడ్ ఉంది. లేదండి. ఓకే, ఎందుకు ఇది పార్ట్ 2 ఇది నడుస్తుంది కాబట్టా లేకపోతే నిజంగానే డిమాండ్? దీనికి ఆర్గానిక్గానే లీడ్ ఉందండి, కానీ అది ఎలా చేస్తాం ఏంటనేది చూడాలి. నల్లమల్లలోనే జరుగుతుందా, అది ఇంకో ఫారెస్ట్కి ఏమైనా వెళ్తుందా? ఇంకో ఫారెస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఫారెస్ట్ చుట్టూనే తిప్పుదాం అనుకుంటున్నారు మీరు కాకపోతే యూనిఫామ్ ఎవ్రీథింగ్ మారిపోయిందండి. ఇప్పుడు ఆ కాస్ట్యూమ్స్, ఆ ప్యాటర్న్ అదంతా మారిపోయిందండి. దానికి ఇంకో కాస్ట్యూమ్ యాడ్ అయ్యింది, ఇంకో ట్రైబ్ గ్రూప్ యాడ్ అయ్యిందండి. కాస్ట్యూమ్ ఓకే, వీళ్ళే ఉంటారా ఉండరా? పాపం తను కంటిన్యూ అవుతుందని చెప్పాను, ఆయన నవ్వుతున్నారు. నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది విస్మయ్. విస్మయం ఉంటుందా ఉండదని ఇప్పుడు చెప్పలేనండి. యా విస్మయ, ఓకే ఓకే మేము ఉంటాం అంటున్నాను, లేకపోయినా పర్వాలేదు విస్మయ్ అన్నట్టు ఇమ్మీడియట్ గా ఈ రియాక్టెడ్ అనమాట. సూపర్. బట్ ఈ ఫిలిం మ్యూజిక్ కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ లైక్ వెన్ యూ గో టు ది ఆ న్యాచురల్ ఆ గ్రీనరీ షూట్ చేసేటప్పుడు, అండ్ వీళ్ళ ఫేసెస్ కూడా అక్కడ ఎండలకి తట్టుకోవడం కష్టం, బ్యూటీ స్లీప్లు అలాంటివి ఎన్ని ఉన్నా కూడా అక్కడ టైర్డ్ అయిపోతూ ఉంటారు. బట్ ఫస్ట్ డిఓపి గురించి మాట్లాడారు రాహుల్, అండ్ అలాగే క్రాంతి గురించి. సో వాట్ యూ సే? డిఓపి గారు ద బెస్ట్. ఎలా అంటే తను మా అందరికంటే ఒక 1 hour ముందే వెళ్ళేవాడండి సెట్లోకి. వెళ్ళి అప్పుడప్పుడు మేము కొంచెం లేట్ అయితే మాకు ఫోన్ చేసి తను ఎక్కడున్నారు రండి అర్జెంటుగా అంటే, తనంతా డెడికేటెడ్ అండి. ఓకే. సో మళ్ళీ సీలేయర్లో మన 4:30 ఆ టైంలో లైట్ డల్ అయిపోతుందండి. అదొక కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఫారెస్ట్ ఏరియాస్లో. సో కొంచెం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా తన డిసిప్లిన్, తన డెడికేషన్ అండ్ తన హార్డ్ వర్క్, మనం ఏ షాట్ చెప్పినా మనకు ఉన్న ఎక్విప్మెంట్లో తను నో అని చెప్పాడండి. ఓకే. సో ఫెంటాస్టిక్ డిఓపి అండి. ఓకే. అండ్ మ్యూజిక్ పరానికి వస్తే, మ్యూజిక్ లైక్ నేను ఏదైతే మీది మేకింగ్ వీడియో ప్లే అయిందో దానికి నేను ఆ ట్యూన్ వినడం జరిగింది. సో క్రాంతి ఆచార్య. డెఫినెట్లీ అండి. క్రాంతి అని ఈజ్ అ వెరీ న్యూ టాలెంట్, బట్ ఈజ్ నాట్ న్యూ టు అస్. మాకు ఆదిత్యకి హీస్ బీన్ ఎప్పటి నుంచో తెలుసు. ఐ థింక్ హీఈస్ గ్రేట్ టాలెంట్ అండి. నేను ఈ పార్ట్ రిలీజ్ కన్నా ముందు జనరలీ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన సినిమాలు అందరికీ వినిపించాలి అని. అలా నా ఫిల్మ్ ఫ్రాటర్నిటీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ వినిపించాను. అందరికీ ఇట్ వాస్ వెరీ క్యాచీ. తన ఇన్స్ట్రుమెంటేషన్ అది చాలా బాగుందని చెప్పి అనుకునేవాళ్ళు. సో సినిమాకి మాకు మేజర్గా కొంతమంది హీరోస్ ఉన్నారు అనుకున్నాం ఆల్ త్రూ అవర్ సినిమా. డైరెక్టరు వాళ్ళ టీం ఉన్నారు, చైతన్య, మదన్ అని వీళ్ళందరూ. దెన్ రాహుల్ మై కెమెరామ్యాన్ హూస్ బీన్ దేర్ యాజ్ అ ఫ్రెండ్ నాకు, అతను మ్యూజిక్. ఆ తర్వాత అక్కడ వర్క్ చేసిన అందరూ, మేము ఒక యాక్టర్స్ని చెప్పలే, అందరూ ఈ 4 పిల్లర్స్ ఐ థింక్ వీ మేడ్ దిస్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఈరోజు, నాట్ జస్ట్ మ్యూజిక్ అండ్ డిఓపి, అందరికీ. పర్ఫెక్ట్. సో మీరు చెప్పండి, రీసెంట్ డేస్లో యాక్చువల్లీ ఒకప్పుడు అనేవాళ్ళం తెలుగు అమ్మాయిలు రావట్లేదని, లక్కీలీ రీసెంట్ డేస్లో తెలుగు అమ్మాయిలు మంచి సక్సెస్లతో వస్తున్నారు అనమాట ముందుకి. చైతన్య కానీ, సో వైష్ణవి చైతన్య కానీ, చాందిని కానీ, అండ్ యూ ఆల్సో. ఫర్ యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, అంటే మీకు ఎలాంటి ఫిలిమ్స్ ఇష్టం చేయడానికి, ఎలాంటి సినిమాలు ఇష్టం చూడడానికి? బేసిక్లీ ఐ లవ్ వాచింగ్ ఎవ్రీ మూవీ. అంటే బ్యాడ్ మూవీ, గుడ్ మూవీ అనేది ఏమి ఉండదు, బికాస్ వీఆర్ ఇన్ ద సేమ్ ఆర్ట్ ఫీల్డ్. లైక్ ఎంత కష్టపడతారో తెలుసు. బట్ క్యారెక్టరైజేషన్కి వస్తే ఐ లైక్ టు డూ ఫిలిమ్స్ విచ్ ఆర్ కనెక్టింగ్ టు పీపుల్. అంటే లైక్ సాంగ్స్, లేకపోతే ఒక జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటి క్యారెక్టర్ కాకుండా ఒక క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఉండే లాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. రైట్. సో మోహన్ కదా, సో మోహన్ అందరినీ ఫ్రెండ్ని ఇరకాటంలో పెడుతున్నానని అర్థమవుతుంది. ఒకవేళ పడిన ప్రాబ్లమ్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని అనుకోవట్లేదని అర్థమైంది. సో మోహన్ నుంచి మీరేం నేర్చుకున్నారు? మోహన్లో నచ్చిన క్వాలిటీ ఏంటి? మోహన్లో లైక్ నచ్చిన క్వాలిటీ అంటే ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత ప్రాబ్లంలో ఉన్నా, ఏదున్నా లైఫ్లో చిల్ అవ్వాలి. మీకు నచ్చాడు కదా, ఎందుకు నవ్వుతున్నారు మీరు? నాకేదో ఒక జోక్ వచ్చిందండి. చెప్పు పర్లేదు. మోహన్ నుంచి మీరు ఏం తీసుకుని మందు ఎలా తాకూడదో నేర్చుకున్నాడండి. అంత భయంకరంగా తాగుతాడా మోహన్? మోహన్ అనే క్యారెక్టర్ మోహనే అన్నా నేను కూడా, మీరనలేదు. ఓకే ఓకే ఓకే. సో యా, అట్లా ఏదన్నా లాస్ట్లో ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కూడా ఒక సేయింగ్ కూడా ఉంటుంది, లైఫ్ ఈజ్ ఎ ట్రిప్, నెవర్ గివ్ అప్. యా. ఓకే. గివ్ అప్ అప్ప అది కూడా ఇవ్వద్దు అన్నట్టు. ఏదైనా అది కూడా ఇస్తే మళ్ళీ ఫ్రెండ్స్ శత్రువుల్లో మారుతారమ్మా. విశ్వాంత్కి బాగా ఐడియా ఉన్నట్టుంది. అది తెలుస్తుంది విశ్వాంత్, మీ తల ఊపడంతో అర్థమవుతుంది. అండ్ విశ్వాంత్ లైక్ మీ క్యారెక్టర్ నేమ్ నగేష్. సో నగేష్లో మీకు నచ్చింది ఏంటి? అస్సలు ఇది మాత్రం ఉండొద్దు, ఇది మాత్రం నేను తీసుకొని క్యారెక్టర్ నుంచి అనుకునేది ఏంటి? అక్కడ తీసుకునేది అడిగాగా అందుకని. ఏం లేదండి, నగేష్ గారు ఆడు చాలా మంచివాడండి. నాలా కాదు ఆడు క్యారెక్టర్, ఆడు అంతా ఆడు ప్రాపర్ హీరో.
రియల్ లైఫ్లో కూడా అలా ఉంటే సూపర్ మన. కాదు మీ మీద మాకు ఎలాంటి అసలు రిమార్క్స్ లేవు, మీరే వేసుకుంటున్నారు రమ్మని ఇట్లా వెయ్యమని. ఓకే ఓకే నా మీద ఏదో ఒకటి దిష్టి ఉండాలి కదా, ఏదో ఒకటి దిష్టి ఉండాలి కదా. ఓ అందుకని క్రియేట్ చేస్తున్నా ఇది కొంత బాగుంది ఇది. ఐ థింక్ నగేష్ క్యారెక్టర్ ఇస్ అ పర్ఫెక్ట్ క్యారెక్టర్. Okay. మోర్ ఆర్ లెస్ లైక్ మీ. గుడ్. వెరీ నైస్ గాయ్, Very వెరీ nice సింపుల్ హ్యాపీ. ఓకే. సో ఫస్ట్ సినిమా ఎన్ని రోజులు రాశారు, ఎన్ని రోజులు తీశారు, అండ్ ప్రశాంత్ గారు ఎంతవరకు దీనికి హెల్ప్ అయ్యారు? బికాజ్ ప్రొడ్యూసర్ ముందుకు రావడం, బిలీవ్ చేయడం, డైరెక్టర్ తీస్తాడా లేదా అని బిలీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ప్రొడ్యూసర్కి అందుకే క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే క్రెడిట్ అంతా వాళ్ళే ఇస్తారు కాబట్టి. సో ప్రశాంత్ గారి గురించి అండ్ మీ స్ట్రగుల్ గురించి సినిమా పట్ల. అంటే స్ట్రగుల్ అంటే లొకేషన్ స్కౌటింగ్ అప్పుడు చాలామంది హెల్ప్ చేశారండి మన సీనియర్ పీపుల్. సో అక్కడ ఉండి మనం ఒక 10-12 డేస్, కొన్నిసార్లు వర్షం పడ్డప్పుడు రూట్స్ బ్రేక్ అవుతాయండి. సో దాని గురించి వెయిట్ చేసి, మళ్ళీ ఇది సీజనల్ సినిమా అండి. విశ్వంత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నాకు సెప్టెంబర్ టు నవంబర్ ఈ మధ్యలోనే ద బెస్ట్ గ్రీనరీ ఉంటుందండి. ఓకే, లేకపోతే ఆ చెట్ల గ్రీనరీ పోతుంది కదా. సో తన వేరే సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుని నా సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి, మళ్ళీ ప్రశాంత్ గారు అంటే ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టారండి. అంటే ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ఈ సినిమాకు స్కోప్ లేదు. సో ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు. సో ఆయన ద బెస్ట్ అండి. అంటే ఎందుకు అలా లిమిట్? మీరు ఫస్ట్ అనుకున్నారా ఓకే ప్రొడ్యూసర్ని ఎక్కువగా మనం రిస్క్లో పెట్టొద్దు, కొంచెం బడ్జెట్లో అయ్యేది అండ్ ఒక డిఫరెంట్ కాంటెంట్తో రావాలని ఫిక్స్ అయ్యి వచ్చిందా ఈ సినిమా? దీని తర్వాత స్క్రిప్ట్స్ ఏమన్నా ఉండుంటాయి నాకు తెలిసి 2-3, ఇదే ఫస్ట్ తీసుకొచ్చుంటారు. అవునండి, అంటే ఫస్ట్ కొన్ని పెద్ద సినిమాలు ట్రై చేశానండి. సో అంటే అంత అమౌంట్ మనం ఇది ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా మనకు అవైలబుల్ ఉండాలి కదండి, మనం ట్రస్ట్ చేయాలి కదా. కరెక్ట్. సో అలా తగ్గించుకుంటూ ఈ సెటప్కి నాకు వర్కౌట్ అయింది. సో మీరు భీమినేని గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్స్ ఆయన ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీకి, అండ్ సూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది ఆయన. సో ఆయన దగ్గర వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ హ్యూమర్తో పాటు ఒక ఎమోషన్ కూడా ఉంటుంది ఆయన దాంట్లో, ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఫైనల్గా. సో ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అంటే దాని మీద మెయిన్ సినిమా ఉండదండి, బిట్ అండ్ పీసెస్గా అట్లాంటి చిన్న చిన్న వస్తూ ఉంటాయండి మెసేజెస్. ఓకే. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? భీమన్ గారి దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నానండి, పంక్చువాలిటీ. ఆయన గురించి తెలుసు కదండి, రైట్. మన సారే చెప్పారుగా, టైంకి వస్తాడు, మార్నింగ్ 7కి వస్తాడు, నైట్ 12 వరకు ఉంటాడు. సో అదే అండి. సో ఆ డిసిప్లిన్ నేర్చుకున్నారు అనమాట. ఆ డిసిప్లిన్ ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది అంట. 100% అండి. ఇంతకుముందు డైరెక్టర్స్తో కూడా మేము వర్క్ చేయడం జరిగింది. సో ఈ డైరెక్టర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? కొంతమందిలో మనం అబ్జర్వ్ చేస్తాం కదా. ఐ థింక్ హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. బికాజ్ మేము ఉంటున్న సెటప్ అండ్ అదంతా అక్కడ మాకు అంత కంఫర్టబిలిటీ అదేం ఉండదు, అంత కంఫర్టబుల్ స్పేస్లో ఏం కాదు మేము ఉన్నాయి. బట్ ఉన్న కొంచెం కంఫర్ట్లోనే అందరం ద వే వి బాండెడ్, ఆ కంఫర్ట్ ఎక్కువ మందితో రాదండి జనరల్లీ, అన్లెస్ అందరూ సేమ్ వైబ్లో ఉండి అందరూ సేమ్ ఫీల్ అవుతాయి టువర్డ్స్ ద ప్రాజెక్ట్. సో ఐ కెన్ సీ హిస్ హార్డ్ వర్క్ ఫర్ దట్ ప్రాజెక్ట్. సేమ్ టైమ్ హీ వాజ్ బ్యాలెన్సింగ్ విత్ అస్, మాతో కూడా అంతే ఆ కంఫర్ట్, ఆ స్ట్రెస్ ఏం చూపించకుండా హీ వాజ్ బీయింగ్ దేర్. అండ్ వెరీ వెరీ హానెస్ట్ పీపుల్ అండ్ ఫస్ట్లీ ఐ థింక్ ఈ సినిమా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ వెరీ వెరీ హానెస్ట్ పీపుల్. ఈవెన్ నాకు ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కామ్గా ఆయన పేరులో ఉన్న ప్రశాంత్ కనిపించింది. హానెస్ట్ పీపుల్ జనరల్లీ వి డోంట్ ఫైండ్ మచ్ పీపుల్. ఆయన కూడా యాక్టర్ అంటగా, ఈ ఫిలింలో ఆయన కూడా చూడడానికి ఉంటుందా? లేదండి, ఈ సినిమాలో నన్ను తొక్కేస్తారని చెప్పి పెట్టుకోలేదండి. బట్ డైరెక్టర్ ఆల్రెడీ ఉన్నారు ఇందులో కదా, యాక్టర్. డైరెక్టర్ ఉన్నారు. ఏంటంటే దానికి కారణం మీలో ఉన్న యాక్టర్ని కూడా బయట ఒకేసారి డైరెక్టర్ యాక్టర్ ఒకేసారి అరంగేట్రం చేయాలని ఫిక్స్ అయ్యారు మీరు? అలా ఏం లేదండి. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఒక ఆర్టిస్ట్ రావాలండి యాక్చువల్ ఆ క్యారెక్టర్కి, కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. సో నాకు ఆ ఆర్టిస్టు మళ్ళీ ఒక 2-3 months వరకు లేదండి. నాకు ఎవరో డైరెక్టర్ సేమ్ ఆన్సర్ చెప్పినట్టు నా ఇంటర్వ్యూలో. లేదండి, శ్రీకాంత్ అడ్డాల ఐ థింక్ ఏదో సినిమాకి ఆయన విలన్ రోల్ ఎందుకు చేశారంటే ఆ యాక్టర్ రాలేదు అందుకే నేను చేస్తాను అని చెప్పారు. అది పెద్ద కాపు సినిమా అండి. పెద్ద కాపు అండి, కరెక్ట్. ఓకే అదే సినిమాలో అండి ఆయన చేసింది. అలా అని కాదండి, అంటే మళ్ళీ మనకు సీజన్ దాటిపోయింది అని చెప్పి చేయాల్సి వచ్చిందడి. కానీ డైరెక్టర్స్ యాక్టర్లు రాకపోతే చేసేస్తున్నారు, అంటే కంఫర్టబుల్ యాక్టర్ ఆల్రెడీ ఉంటున్నాడు లోపల. అందరు డైరెక్టర్లోనే ఒక యాక్టర్ ఉన్నారు. కరెక్ట్. డైరెక్టర్గా అడగను, యాక్టర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆయనకి? నేనైతే 10 out of 10 అండి. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అంటే కామెడీ కూడా అంత సీరియస్గా చేయొచ్చు అనే విషయం అప్పుడే తెలుస్తుంది. చాలా సీరియస్ డైలాగ్ మనం నవ్వుతుంటాం అనమాట. ఒకరి ఫేస్తో చెప్తాడు, హైలైట్ అండి. కుదిరితే చెప్పాలి అలాంటి డైలాగ్ లైవ్ మరి. ఇది ఒకసారి ఒక డైలాగ్ మచ్చుకి ఏమైనా చెప్తున్నారా వేరే డైరెక్టర్ల విశ్వంత్ గారు అబద్ధం చెప్పారండి. 10కి 2 marks వేసుకుంటాండి నేను ఆ పర్టికులర్. నేను మిమ్మల్ని అడిగాను మార్క్స్, పక్క వాళ్ళు కదా వేయాలి, మీరే యాక్ట్ చేసి మీరే మార్క్స్ వేస్తే ఎలా అవుతుంది మీ క్యారెక్టర్కి? అండ్ విశ్వంత్
ఎస్పెషల్లీ లైక్ ఇందా మీరు ట్రైలర్ లాంచ్లో ఒక విషయం చెప్పడం జరిగింది, అంటే నాకు డాన్స్ కొంచెం కష్టం అని చెప్పి. ఏది ఈజీ అనుకుంటున్నారు? యాక్షనా, కామెడీనా, రొమాన్సా? వెరీ హార్డ్ థింగ్. మీరు అడగండి, సారీ తప్పైపోయింది. రొమాన్సా? సో కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రొమాన్స్ అని. అంత దారుణంగా అనిపించింది అది. ఓకే, లేట్ అవడం వల్ల వస్తుందేమో అలా. సో అయ్యయ్యో, ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్, మరీ దారుణం. ఓకే బాబు, ఇలాంటివి కట్ చేయండి, వేయకండి. సో ఇంకా చాలా అందుకంటే I think comedy is very hard to do only. Not like nothing is easy, everything is hard. But I liked action. I like doing action because I feel I look very good on screen when we are fighting because ఫైట్ చేసినప్పుడు గుడ్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ నా స్టాండ్స్ ఆ స్టైల్ అన్నీ కొంచెం బాగుంటే కానీ ఇట్ డజంట్ లుక్ గుడ్. చూసే ఆడియన్స్కి అది కనపడదు అంత బాగా, ఆ ఎనర్జీ రాదు. సో అవి నాకు బాగా అనిపించినాయి నేను చేస్తున్నప్పుడు. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఐ లైక్ డూయింగ్ కామెడీ, బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ టాస్క్. ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ డూ కామెడీ ఇంకా ఫ్యూచర్లో. రైట్. సో వీళ్ళిద్దరిని అంటే ఏం నేర్చుకున్నారు అని అడిగాను, బట్ మిమ్మల్ని అడవి నుంచి ఏం నేర్చుకున్నారు? బికాజ్ చాలా డెఫినెట్లీ చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించవచ్చు మాకు, బాగుంటుంది, ఆక్సిజన్ కూడా ఎక్కువ వచ్చి ఉంటుంది అక్కడ మీకు. బట్ ఏం నేర్చుకున్నారు అడవి నుంచి? అడవి నుంచి కాదు, బట్ యాక్చువల్ ట్రైబల్స్ని అక్కడ మేము చూసాము. వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని డైరెక్ట్గా చూసాం కదా. వాళ్ళు మదర్ నేచర్కి చాలా కనెక్టెడ్ ఉంటారు. అంటే లైక్ నేను ఒకరోజు ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ కార్ అండ్ వాచింగ్ దెమ్. వాళ్ళ ఒక చిన్న బాబు అక్కడే కూర్చొని ఉన్నాడు, లైక్ హీస్ జస్ట్ క్రాలింగ్. అతని పక్క నుంచి బఫెలోస్, కౌస్ అన్నీ వెళ్తున్నాయి, క్యాటిల్ అంతా వెళ్తున్నాయి, బట్ ఎవరు వచ్చి తీసుకోవట్లే ఆ బాబుని. మనం జనరల్గా కంగారు పడిపోతాం, అయ్యో ఏంటి అట్లా వదిలేశారు ఎండలో అది ఇది అనేసి. బట్ దట్స్ జస్ట్ దెమ్. వాళ్ళకి అలా స్టాండర్డ్స్ అలా లైక్ దే ఆర్ జస్ట్ పీపుల్, హ్యూమన్స్ అంటాం కదా, దే ఆర్ దట్ ప్యూర్ యాజ్ హ్యూమన్స్. సూపర్. అండ్ ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు, అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ చౌహాన్ గారికి, ఆయన పేరేంటి, వీరేంద్ర చౌహాన్. ఓకే, ఆయన డాన్స్ ఉందంట, హీరోకి డాన్స్ తక్కువ వచ్చని ఆయనకి ఇచ్చారండి, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? లేదండి, ఆ సాంగ్ ఇస్ డిజైన్ ఫర్ హిమ్. ఓకే. సో మధ్యలో ఐ డాన్స్డ్ స్మాల్ బిట్, బట్ దట్ సాంగ్ ఇస్ సపోజ్లీ ఆయనే చేయాలి. ఒక ఏమంటాం గుంపుగా, ఒక ట్రైబల్ సెటప్ లో విలన్ సాంగ్ అండి, ఒక విలన్ సాంగ్ ఆయన చేస్తేనే బాగుంటుంది అనుకున్నాం అనమాట. ఓకే. సో ఫైనల్గా లైక్ ఎవరండి ఇన్స్పిరేషన్ మీకు డైరెక్టర్ అవ్వడానికి? అంటే చాలా మంది ఉన్నారండి. ఒకళ్ళని పూరి జగన్నాథ్ గారు అండి, పూరి జగన్నాథ్ గారు, మా గురువు భీమనేని గారు. సూపర్. ఇంకా మిగతా వాళ్ళందరినీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చెప్పుకుందాం అండి. ఫర్ యూ? నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. యాక్టర్స్, హీరోస్ అండి, ఆయన డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్. నాకు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్వేస్. చిన్నప్పుడులో మేము ఐ మీన్ కటౌట్లకి పైకెక్కి పాలాభిషేకాలు చేసిన రోజులు ఉన్నాయి. వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ దెమ్. సో మీ కటౌట్ కూడా అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పాలాభిషేకం గురించి మాట్లాడాను. అండ్ ఫర్ యూ? యాక్ట్రెస్లో అడగాలి నేనైతే ఇప్పుడు. అందరూ పర్లేదు, ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు చెప్పండి క్విక్గా. అందరూ. స్మార్ట్ ఆన్సర్. చూస్ చేస్తే ఎలా, మళ్ళీ కష్టం కదా, అప్పుడు అలా చెప్పారు కదా అని వేరే వాళ్ళు అంటారని. ఇమీడియట్గా 2 సినిమాలు వచ్చాయి అనుకోండి, విశ్వాంత్ ఒకటి అండ్ అనూద్ ఒకటి, అనురూప్ది. సో ఎవరిది చూస్ చేస్తారు? స్క్రిప్ట్ ఏది బాగుంటుంది. ఈ ఒక్క మాటతో నేను ఇంటర్వ్యూ ఇక్కడితో ఫినిష్ చేయాలనుకున్నా. బట్ మీకు ఫేవరెట్ యాక్టర్, యాంకర్ ఎవరు? నేను దానికి చెప్పిస్తున్నా బలవంతంగా. బట్ ఇప్పుడు హీరో చెప్పండి. హీరో నాకు చరణ్ అన్న, రామ్ చరణ్ తేజ్ గారు అండ్ బన్నీ అన్న. ఓకే. మన సినిమా డేట్, రిలీజ్ డేట్ ఏంటండి? June 7th. సినిమా రిలీజ్ డేట్? ధోని June 7th అండి. June 7th. జెర్సీ నెంబర్ 7 ధోని తెలిసిందే. సో June 7th. సో ఆ డేన నమో వచ్చేస్తుంది అనమాట. మీరందరూ వెళ్ళండి, హ్యాపీగా వీక్షించండి, ఎంజాయ్ చేయండి, చాలా చక్కగా నవ్వుకోండి, ఆనందంతో బయటికి రండి అనమాట. సో అంతే, చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు, చెప్పాల్సింది నేను చెప్పాను, చూడాల్సింది మాత్రం బాకీ ఉంది. June 7th. సేవ్ ద డేట్, మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.